అపవాదంట యేసు ప్రభు క్షమించిన తర్వాత కూడా ఆ రోజు ఏం చేసావు తెలుసా? నువ్వు చేసిన పాపం ఎంత గొప్ప పాపం తెలుసా? నువ్వు క్షమించబడతావా? నువ్వు దేవుని బిడ్డకు మారుతావా? గుర్తు చేస్తూ ఉంటాడంట. మీకు ఎప్పుడైనా గుర్తు చేస్తున్నాడా? ఒక సేవకుడికి అయితే ఆయన రాస్తూ 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 ఉంటే అపవాదం వచ్చి నిలబడ్డాడంట. నిలబడి నువ్వు అప్పుడు ఏం చేసావు అనుకుంటావు? ఇప్పుడు పెద్ద సేవకుడు అని బిల్డప్ ఇస్తున్నావు. నీ జీవితం ఎట్లాంటిది మర్చిపోయావా? నువ్వు చేసిన పాపాలు మర్చిపోయావా? నువ్వు మాట్లాడిన మాటలు మర్చిపోయావా? ఈరోజు పరిశుద్ధుడు అని బోధిస్తున్నావు. నువ్వు పాపివి అంటే కృంగిపోయాడంట ఈయన. కొద్దిసేపు అయ్యో అవును కదా, నేను ఇంత ఘోర పాపిని కదా, అయ్యో వచ్చి ఏంటి ఇలాగైపోయింది, ఏంటి నా జీవితం ఇలాగ ఉంది, నేను పనికిరాను బోధిస్తానికి, నా బ్రతుకే నీచమైన బ్రతుకు అని బాధపడిపోతా అన్నాడంట. దేవుడు అన్నాడు దాని ముందేముంది చూడు అంటే కళ్ళు చూస్తున్నప్పుడు ఎర్ర ఇంక కనబడుతుందంట. ఎర్ర ఇంక కనబడేటప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడంట అది క్రీస్తు రక్తం తీసుకొట్టే అంటే ఆ రక్తాన్ని ఇట్లా వేసి క్రీస్తు రక్తం ద్వారా సమస్తం కొట్టివేయబడింది అని చెప్పాడంట. చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పండి. ఆయన అంతవరకు ఆ పాపం అంతా రాశాడు పేపర్లో, కానీ ఆ రక్తం ఎర్ర ఇంక అట్లా కొట్టినంటే రాసిందంతా కొట్టివేయబడింది. మన జీవితంలో కూడా అంతేనండి. క్రీస్తు రక్తం మనల్ని కడిగిన పరిస్థితుల్లో అంతవరకు రాయబడిన పాపపు చరిత్ర అంతా కొట్టివేయబడింది. అపవాదు వాడు నిందలు మోపేవాడు, వాడు పని అది. ఎప్పుడు చూసినా నీకు చేత కాదు, నీకు కుదరదు, నువ్వు శక్తి లేనివాడివి, నువ్వు